రంగారెడ్డి జిల్లా కొత్తూరు వై జంక్షన్లో ఘోర ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. కొత్తూరు వై జంక్షన్లో యూటర్న్ తీసుకుంటూ డీసీఎంతో పాటు కాటన్ లోడ్తో వెళ్తున్న లారీని పైపుల లోడ్ లారీ ఢీకొట్టింది. పక్కనే స్కూటీపై వెళ్తున్న వారిపై కాటన్ లోడ్ లారీ పడింది. స్కూటీపై ఉన్న అంజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఒకసారి మీరు చూస్తున్న దృశ్యాలు నిజంగా డిస్టర్బింగ్ విజువల్స్. ఒకసారి కొత్తూరు వై జంక్షన్ సమీపంలో 3 లారీలు, ఒక బైకర్, మధ్యలో ఒక బైక్పై వెళ్తున్న ఇద్దరు, అందులో ఓ అమాయక ప్రాణం బలైంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది చెప్పచ్చు. ఒకసారి విజువల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అటువైపు నుంచి ఒక లారీ వస్తుంది, పైపుల లోడ్తో ఉన్నటువంటి లారీ. అది యూటర్న్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు అక్కడే డీసీఎం కూడా యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. డీసీఎం డ్రైవర్ యూటర్న్ తీసుకునే క్రమంలో అట్నుంచి వస్తున్నటువంటి లారీ చాలా వేగంగా, ఒక్కసారి నెమ్మదిగా వచ్చిన లారీ అక్కడే వేగం పెరిగింది. డీసీఎంను తప్పించుకునే క్రమంలో లారీ వేగం పెంచి ఇటు నుంచి వస్తున్నటువంటి కాటన్ లారీని ఢీకొట్టింది. ఇక్కడే అసలు రౌండ్ మార్కప్ చేశాము, సరిగ్గా గమనించండి. కాటన్ లారీ పక్క నుంచి వెనకాలే వస్తున్నటువంటి ఒక స్కూటీపై, బైక్పై వస్తున్నట్టు ఇద్దరు ఉన్నారు. కాటన్ లారీని బలంగా ఢీకొట్టడంతో లారీ లోడ్ అంతా కూడా స్కూటీపై ఉన్న వ్యక్తిపై పూర్తిగా పడిపోయింది. ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ ఆ వ్యక్తికి ఏమాత్రం సంబంధం లేదు, కానీ వెనకాల వస్తున్నటువంటి స్కూటీపై వస్తున్నటువంటి ఆ వ్యక్తి నిజంగా అక్కడే స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆ లారీలు ఢీకొన్నప్పుడు భయభ్రాంతులకు గురైన వెనకాల కూర్చున్న మరో వ్యక్తి ఆ వెంటనే బైక్ దిగి తప్పించుకునే ప్రయత్నం చేశాడు, కానీ అతను కూడా ఆ ప్రమాదంలో ఇరుక్కున్నాడు. మరొకసారి చెప్పే ప్రయత్నం చేశాను. తొలుత ఒక లారీ వస్తుంది, అక్కడ యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది కొత్తూరు జంక్షన్. అక్కడి నుంచి మరొక డీసీఎం వస్తుంది. ఆ డీసీఎం కూడా యూటర్న్ తీసుకునే ప్రయత్నంలో నెమ్మదిగా అక్కడి నుంచి సైడ్ చూపిస్తూ యూటర్న్ తీసుకుంటున్నాడు. కానీ అటువైపు నుంచి వస్తున్నటువంటి పైపుల లోడ్ లారీ చాలా హెవీ వెహికల్, చాలా పెద్ద వాహనం. యూటర్న్ తీసుకోవడానికి కూడా దానికి చాలా స్పేస్ కావాల్సింది, కానీ అమాంతం అక్కడ ఉన్నటువంటి కొద్దిపాటి స్పేస్లోనే ఏకంగా వేగం పెరిగిన తర్వాత ఆ లారీ అతి వేగంతో ఇటువైపు నుంచి వస్తున్నటువంటి కాటన్ లారీని ఢీకొట్టడంతో పక్కనే స్కూటీపై వెళ్తున్నటువంటి అప్పటి వరకు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. స్కూటీపై ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు, కానీ వెనకాల వాళ్ళు ఆ లారీ వెనకాల ఫాలో కావడమే వాళ్ళ ప్రాణాలకు ముప్పుగా పరిణమించింది. అక్కడికక్కడే స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. చాలా దిగ్భ్రాంతి గొలిపే ఘటనగా చెప్పొచ్చింది. అతి వేగంతో కాటన్ లారీని ఢీకొట్టడంతో, ఎంత వేగంతో ఢీకొట్టారంటే ఇంకా కాటన్ లారీ పూర్తిగా అమాంతము పడిపోయిన పరిస్థితి. అంత వేగంగా పైపుల లారీ ఢీకొట్టింది. ఇటు డీసీఎం వాహనాన్ని కూడా అదే వేగంతో దూసుకుంటూ వచ్చింది. డీసీఎం వాహనంతో టచ్ అవుతూ దూసుకుంటూ వచ్చిన పరిస్థితి. మరి డీసీఎం డ్రైవరు పరిస్థితి ఏంటో కూడా అక్కడ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో డీసీఎం క్యాబిన్ కూడా దెబ్బతింది ముందటి భాగంలో. డ్రైవర్ వైపు బహుశా డ్రైవర్ పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియదు. పూర్తి స్థాయిలో డ్రైవర్ పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా సమాచారం. అది కూడా పూర్తిగా చొచ్చుకొని పోయింది. ఇటు డీసీఎంను రైట్ సైడ్లో ఉన్నటువంటి డీసీఎం, అది కూడా ఇటు లెఫ్ట్ సైడ్లో డ్రైవర్ కూర్చుంటాడు కాబట్టి ఆ వైపే, అంటే ఆ పైపుల లోడ్ లారీకి రైట్ సైడ్లో ఉన్నటువంటి డీసీఎంను కూడా చొచ్చుకుంటూ వచ్చింది. అట్ ద సేమ్ టైం అదే స్పీడ్తో కాటన్ లోడ్ లారీని అంతే బలంగా ఢీకొట్టిందంటే, ఎంత బలంగా ఢీకొట్టిందంటే ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతాయి. ఎంత బలంగా ఢీకొట్టిందంటే ఏకంగా లారీకి లారీ ఆ స్పీడ్తో అది కూడా అటువైపు వెళ్తుంది, కానీ ఈ ఢీకొట్టిన వేగానికి స్పీడ్కు కూడా అది పడిపోయిందంటే ఏకంగా పడిపోయిన క్రమంలో పక్కనే వెళ్తున్నటువంటి 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి ఇద్దరు వ్యక్తుల మీద అమాంతం పడిపోయింది కాటన్ లోడ్ లారీ. అక్కడ ఒక వ్యక్తి అక్కడిక్కడ స్పాట్లో చనిపోయాడు, మరో వ్యక్తి చాలా సీరియస్గా ఉన్నాడు. ఇక్కడ 2 ప్రమాదాలు. ఇక్కడ డీసీఎం వాహనం పూర్తిగా క్యాబిన్ దెబ్బతింది, డీసీఎం డ్రైవర్ పరిస్థితి విషయంగానే ఉంది. ఇటు పైపుల లోడ్ లారీ కాటన్ లారీని ఢీకొట్టడంతో కాటన్ లారీ పక్కన ఉన్నటువంటి బైకర్స్ ఒకరు మృతి చెందారు స్పాట్లోనే, మరొక పరిస్థితి విషయంగా ఉంది. కాటన్ లోడ్ లారీ డ్రైవర్ పరిస్థితి కూడా సీరియస్గానే ఉంది, ఆయనకు దెబ్బలు తగిలాయి. పైపుల వాహనంతో వస్తున్నటువంటి ఈ లారీ, వేగంతో ఉన్నటువంటి లారీ డ్రైవర్ పరిస్థితి కూడా విషయంగా ఉంది. అంటే ఒక్క లారీ డ్రైవర్ తప్పిదము, ఒక లారీ డ్రైవర్ వేగము, నిర్లక్ష్యము ఓ నిండు ప్రాణాన్ని అక్కడక్కడ బలిగొంది. మిగతా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్న పరిస్థితి. కొత్తూరు వై జంక్షన్లో యూటర్న్ తీసుకుంటున్నటువంటి డీసీఎంను తప్పించబోయి పైపుల లోడి
వాహనం లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఇదంతా ఈ మొత్తం ప్రమాదానికి కారణం. ప్రస్తుతం ఈ వీడియో సీసీ కెమెరాల ద్వారా సేకరించారు. ఈ వీడియో వైరల్ అవుతున్న పరిస్థితి. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న అంజయ్ అక్కడిక్కడ మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతానికైతే ఈ వీడియో వైరల్గా మారుతుంది. అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియదు. అమాయకులైనటువంటి ప్రాణాలైతే బలైన పరిస్థితి. రోడ్డుపై వెళ్తున్నటువంటి క్రమంలో ఎటువైపు నుంచి ఏ వాహనం వచ్చి ఏ వాహనాన్ని ఢీకొట్టింది అసలు వాళ్ళకి సంబంధం ఏంట. కానీ ప్రాణాలు మాత్రం పోయాయి. పక్క నుంచి వెళ్తున్న క్రమంలో వాళ్ళ ప్రాణాలు అయితే పోయిన పరిస్థితి. ఇటు డీసీఎంఓ వైపు, అటు పైపుల లోడ్ లారీ మరోవైపు, కాటన్ లోడ్ లారీ మరోవైపు, మధ్యలో బైకర్స్ నుజ్జునుజ్జైన పరిస్థితి. ఇన్ని రకాలుగా ఇన్ని వాహనాలు ఆ టర్న్ తీసుకునే క్రమంలో ఒక్కసారిగా జంక్షన్లో ఇంత పెద్ద ఘోర ప్రమాదం అయితే జరిగింది. ఒక్క డ్రైవర్ నిర్లక్ష్యం ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ ఘటన కొత్తూరు వై జంక్షన్ సమీపంలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది.